అవర్ ఛానల్. సో ఈ రోజు ఎపిసోడ్ లో ఈ దివ్య అండ్ తనుజని తట్టుకోలేకపోయారా? ఈ తనుజ రేషన్ మేనేజర్ గా ఉంటే ఎన్ని లొల్లిలు జరగాలో అన్ని లొల్లిలు జరుగుతాయి అబ్బా. ఫస్ట్ నుంచి మీరు గుర్తు తెచ్చుకోండి. అంత వర్స్ట్ బిహేవియర్, వర్స్ట్ గా గయ్య గయ్య ఎగబడుతుంది, గయ్య గయ్య మాట్లాడుతుంది. ఈ తనుజ పిఆర్ వాళ్ళకైతే బుద్ధి సిగ్గు అవేమీ లేవు. నేను అంత కోపం వస్తుంది నాకు. ఆమె గురించి ఏదైనా మాట్లాడితే చాలు కామెంట్స్ ఎగేసుకొని పెట్టేస్తుంటారు. ఇన్స్టాలో అయితే వరస్ట్ గా పెడతారు అబ్బా వాళ్ళు. ఎంత అంటే ఆమె బిహేవియర్ ఎట్లుందని మీరు ఆలోచించుకోండి. దివ్య ఓవర్ యాక్షన్ కూడా రోజు రోజుకి ఇక ఎప్పుడైతే భరణి గారు ఎంటర్ అయ్యారో దివ్య ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. పాపం గౌరవ్ పైన ఆయనకి ఎలాగో లాంగ్వేజ్ రాదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తుంది అనిపిస్తుంది. ఈ తనుజ ఉంటే గనక పప్పు వేసినప్పుడు అన్నం ఎంత ఉందో చూడదా? నేను అన్నం చూడలేదు పప్పు వేసినా అంటది. ఎంత వరస్ట్ తినే దగ్గరకు వచ్చి నేను చూడలేదు ఎంత వేసుకున్నారో అని మాట్లాడడం ఎంత వరస్ట్. తినే ఫుడ్ విషయంలో ఎందుకు దివ్య టు తనుజ ఇద్దరి మధ్యలో కూడా మరి ఇప్పుడు ఎవరిదే అన్నం వాళ్ళు తీసుకోవాలి. ఈమె రేషన్ మేనేజర్ అయినప్పుడు, దివ్య రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు అక్కడ ఫుడ్ పెట్టేటప్పుడు అక్కడే ఉంటుంది. నువ్వు ఒక బాధ్యత తీసుకున్నప్పుడు నువ్వు అక్కడే ఉండాలి అందరు తినే వరకు. లేదంటే నేను ఈయనే వండుకోవాలా, ఈయనే బెడ్ వేసుకోవాలా, ఈయనే కూర్చోవాలా అంటే కూర్చోవాలి, మరి నీ బాధ్యత అది కదా. ఇప్పుడు ఇల్లు ఉడ్చేటోళ్ళు ఇల్లు ఉడ్చలేరా, వంట చేసేటోళ్ళు వంట చేస్తలేరా, బాత్రూమ్ చేసేటోళ్ళు బాత్రూమ్ చేస్తలేరా? నేను మాధురి గారికి అప్పగించాను తనే చూసుకుంటాను అనుకున్నా అని చెప్తుంది. మరి ఇప్పుడు తను చూసుకుంటా అన్నప్పుడు నీ బాధ్యత కాబట్టి ఎదుటోళ్ళకి అప్పగిస్తే ఎదుటోళ్ళు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తారు. అక్కడ ఇద్దరు ఫుడ్ తినలేదు, అక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టుంది. సో తినేటప్పుడు అక్కడ చెప్పాలి కదా, ఇక్కడ మీ ఫుడ్ తీసి పెట్టుకోండి, లేకపోతే వేరే దగ్గర ఎక్కడైనా పెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళకు బాధ్యత ఉండాలి. ఈమె ఎవరికో ఆకలి అవుతుందంటే తినమని చెప్పేసింది. అప్పుడు రేషన్ మేనేజర్ ఎలా ఉండాలి? అప్పుడు దివ్యకు మాదిరికి ఎందుకు లొల్లయింది, నన్ను అడిగి పెట్టుకోవాలి కదా అన్న విషయంలో లొల్లయింది కదా అప్పుడు కూడా. సో నేను అదే అంటున్నాను, రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు, తనుజ ఉన్నప్పుడు అన్ని గొడవలు, ఎవరు రేషన్ మేనేజర్గా ఉన్నా అన్ని గొడవలు కావబ్బా. 100% నేను షూర్గా చెప్తా. గయ్య గయ్య మాట్లాడుతుంది, గయ్య గయ్య ఎగబడుతుంది అబ్బా, ఫస్ట్. సో ఫస్ట్ నుంచి వద్దాము. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏ టీమ్ టవర్ అయితే ఎత్తుగా ఉంటుందో, బాక్స్ లోపల ఉంటుందో అని చెప్తాడు. ఫస్ట్ ఇక్కడ మనం కన్సిడర్ చేసుకోవాల్సింది బాక్స్ లోపల ఉండాలి, టవర్ కూడా పెట్టి ఉండాలన్నమాట. సో ఫస్ట్ నిఖిల్ గౌరవ్ని అడుగు అని రీతు చెప్తుంది. సో రీతు మా టీంలో ఆడవా నిమ్ము నడితే భరణి గారి టీంలో ఆడతాను, అయితే నువ్వు ఒకసారి ఫిక్స్ అయినావు అంటే అందులోనే ఉండాలి, వాళ్ళు ఇందులోకి రావద్దని చెప్తుంది అనమాట రీతు. సో పవన్ ఏమో భరణి గారు అడిగినవాడలే నేను శ్రీజకి సపోర్ట్ చేస్తా అని చెప్తాడు. తర్వాత భరణికేమో నిఖిల్ ఇమ్ము, తర్వాత శ్రీజకేమో గౌరవ్ డీమాన్ సపోర్ట్ చేస్తారు. సో ఇక్కడ డీమాన్ ఎంత బాగా ఆడాడని ఎంతమందికి అనిపించింది. ఒక్క ప్రోమో ఒక్క కటౌట్ కూడా వేయలేదు డీమాన్కి. డీమాన్ లిటరల్లీ తొక్కేస్తున్నాడు అని ఫస్ట్ నుంచి తొక్కుతూనే ఉన్నాడు. తర్వాత నిఖిల్ గౌరవ్ని, నిఖిల్ మాత్రం బాగా ఆడాడబ్బా, గౌరవ్ని మాత్రం పట్టుకొని ఉంటాడు, అసలు వదలడు. 2 రౌండ్స్లో అసలు గౌరవ్ని వదలడు. సో డీమాన్ భరణిని ఇమ్మునైతే హోల్డ్ చేస్తాడబ్బా, ఏమన్నా హోల్డ్ చేస్తాడబ్బా, అసలు కాళ్ళతోనో చేతితోనో అసలు వదలడు. తర్వాత సుమన్ కళ్యాణ్ వీళ్ళు కరెక్ట్గా నిర్ణయం తీసుకోరు అనమాట. ఇక్కడ ఏంటంటే డీమాన్ అక్క నుంచి ఎగురొచ్చి మరి తన్నేస్తాడు అబ్బా, సూపర్ అనిపించింది నాకు. బాక్స్లో ఉన్న మొత్తం తన్ని పడేస్తాడు. అసలు ఎట్లా అల్లకెళ్ళి వచ్చి మరి పడతాడు, స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చి కూడా మళ్ళీ తన్ని పడేస్తాడు చూడు. భరణి గారు కూడా సూపర్ ఎఫర్ట్స్ అబ్బా, సూపర్గా పెట్టాడు అనిపించింది నాకు భరణి గారు కూడా. ఎందుకంటే అతని ఏజ్కి అంత ఆడటం అంటే అంత ఆషమాషి కాదనమాట అట్లా. సో అలా ఇక్కడ ఏంటంటే వీళ్ళ గొడవ ఏంటంటే ఇది పూర్తిగా బాక్స్లో ఉండదు, అది పూర్తిగా బాక్స్లో ఉండదు, కొంచెం పక్కకున్నట్టే కదా. ఇప్పుడు తప్పు ఇంత చేసినా తప్పే. అక్కడ ఫౌల్ అనేది ఇంతున్నా ఫౌల్ ఏదైనా కూడా అదే అవుతుంది కదా మ్యాటరు. సో ఇప్పుడు వీళ్ళది ఒక్కటే ఉన్నది 80% ఉన్నది, వాళ్ళది టవర్ కట్టి ఉన్నది 2% 5% మొత్తము కొంచెం లోపలికే ఉన్నది. ఇక్కడ కళ్యాణ్ ఏం చెప్తున్నాడంటే మీరు ఫస్ట్ రూల్ ఏంటి, బాక్స్లో ఉండాలి, బాక్స్లో ఇద్దరి బాక్స్లో. సెకండ్ రూల్ ఏంటి, టవర్ ఎత్తుగా ఎవరిదైతే ఉందో అని మెన్షన్ చేస్తాడు. ఎత్తుగా ఎవరిది ఉంటుంది, శ్రీజాదే ఉంటుంది, కట్టి ఉంటుంది టవర్, కాకపోతే ఉండదు, వీళ్ళదే ఉండదు. సో ఇక్కడ అన్ఫేర్ కాదు, శ్రీజకే మార్క్ ఇవ్వాలి, ఎందుకంటే శ్రీజదే కట్టుంది. బజరు బిగ్ బాస్ మోగించాలనుకుంటే బిగ్ బాస్ మోగిస్తాడు బజర్, బిగ్ బాస్ చేతుల్లో ఉంటుంది.
యాక్చువల్గా టవర్ కట్టి అందులో పెట్టింది శ్రీజ వాళ్ళే ఎక్కువ రిస్క్ తీసుకున్నారు అక్కడ. శ్రీజ కూడా తన ఎఫర్ట్స్ పెట్టి చాలా బాగా ఆడింది. ఇక్కడ అసలు అన్ఫేర్ ఏం జరగలేదు. మాధురి గారు కరెక్ట్గా ఆలోచించి కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నారు. ఇక్కడ మాధురిని తప్పు పట్టొచ్చు. ఫస్ట్ ఏమో ఇటు సపోర్ట్ చేసింది, ఇటు అంటే నిర్ణయం తీసుకోమన్నప్పుడు ఇద్దరు కలిసి ఎవరినన్నా ఒక వ్యక్తిని పెట్టుకోమంటే మాధురిని పెట్టుకున్నారు. ఎందుకంటే శ్రీజ మాధురికి కూడా ఒప్పుకుంటుంది. ఎందుకంటే భరణి గారికి సపోర్ట్ చేయొచ్చు అన్న ధైర్యం కూడా చేయలేదు, అక్కడ ఒప్పుకుంది. ఇక్కడ మాధురి గారు కూడా తను ఇండివిజువల్గా ఆలోచించింది. ఏంటంటే ముందు అందరితో బాగుంటేనే బెటర్, ఎందుకు ఎక్కువ రైవల్తో పెట్టుకోవడం అని చెప్పేసి కూడా అట్లేం కాదు. అక్కడ టవర్ ఎవరిదైతే ఎత్తుగా ఉందనేది గట్టిగా మెన్షన్ చేసింది కాబట్టి ఇచ్చేసింది, ఇంకా ఆమె పట్టించుకోలేదు. సో అదనమాట. ఇక్కడైతే నాకు అన్ఫేర్ అని ఏం అనిపించలేదు. అబ్బా టవర్ ఎవరికైతే ఎక్కువ ఉందో వీళ్ళ ఫ్లాగే ఎగిరింది, వీళ్ళదే కరెక్ట్. కళ్యాణ్ చెప్పిన 2 పాయింట్స్ నాకు కరెక్ట్ అనిపించింది. ఇక తర్వాత నెక్స్ట్ రౌండ్ ఆడతారు. అప్పుడు కూడా ఇద్దరు బాగానే ఆడుతుంటారు. రాము కూడా బాగా ఆడతాడు. ఇక స్విమ్మింగ్ పూల్లో పడతారు, బాగా దెబ్బలు వెళ్తే ఇక మెడికల్ రూమ్కి అంతా వెళ్ళిపోతారు అనమాట. సో ఇక్కడ ఒకటి నేను చెప్తున్నాను కదా, రేషన్ మేనేజ్ ఫుడ్ విషయంలో కూడా నాకు తనూజాదే తప్పు 100% అనిపించింది. తనూజ ఎవరైతే తినలేదో వాళ్ళకి అడగాలి, వాళ్ళ ఫుడ్ పక్కకు తీసుకొని పెట్టుకోమనాలి ఇక్కడ. ఎందుకంటే ఫుడ్ మ్యాటర్, చాలా వరకు ఫుడ్ మ్యాటర్. సో దివ్య ఏమంటదంటే మాధురి గారికి మీరు అప్పగిచ్చినప్పుడు ఫుడ్ వేయడంలో, సో నేను కూడా కిచెన్ టీంలో ఉన్నా కాబట్టి నేను కూడా అధికారం అంటే నేను కూడా చెప్తాను అన్నట్టుగా అన్నది. నాకు కూడా ఇక్కడ తనుజ ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్కడ ఉండదు, అక్కడక్కడక్కడక్కడ ఉంటుంది, ఏది చక్కగా చేయదు. ఫస్ట్ నుంచి ఆమె ఫుడ్ గురించి అదే లోలే. నాకైతే 100% తనుజదే తప్పు అనిపించింది. అబ్బా మీరేమని అనుకోరి. దివ్యాది కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది ఇక్కడ కూడా. సో ఒక మాట అడిగితే అయిపోయేది, అడగదు, ఈమెమో తీసేసుకుంటుంది అది. ఇంకా తర్వాత చపాతీల విషయం, అక్కడ రాము అని పేరు మెన్షన్ చేయదు. డిమాండ్ ఇక్కడ చపాతీ లావా చేస్తున్నాడు, డిమాండ్ ఇక్కడ చపాతీ, ఇక్కడ రాము లావా అవుతుంది, ఇక్కడ అన్నావు, ఇక్కడ అన్నప్పుడు ఇద్దరికే వస్తుంది. అయితే మేమేం చెఫ్లం కాదు, మేము రెస్టారెంట్లో పని చేసేటోళ్ళం కాదని మాదిరి అంటుంది. అనగానే ఇక్కడ మరి మేము కూడా అక్కడ చేసిన వాళ్ళు మేము మంచిగా చేయట్లేదా అంటే, మరి మంచిగా చేసేటోళ్ళనే పెట్టుకో అని అన్న. తప్పేముంది అలా. ఇక్కడ ఈమెకు నొచ్చింది, అక్కడ భరణి గారికి సపోర్ట్ చేయలేదు, అంతకుముందు లైవ్లో కూడా ఒరుతుంది. అప్పటిదాకా మనకు సపోర్ట్ చేసి సడన్గా వెళ్ళి అక్కడ సపోర్ట్ చేసిందని చెప్పేసి మీకు నొచ్చింది, లొల్లి పెట్టుకుంది అనమాట. అదన్నమాట ఈమె కోపం వచ్చింది మన తనుజకి. అది అసలు లేకపోతే ఇక్కడ మాధురి గారు ఇద్దరిని అన్నది, అక్కడ రాముకి అనలే. ఆమె రాము కన్నా అని తిప్పుకుంటుంది, కానీ రాము గారు ఇద్దరికి అన్నది అక్కడ కూడా.